నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు, అలాగే ఆచరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. హైకోర్టు తీర్పిచ్చినా, సుప్రీంకోర్టు తీర్పిచ్చినా విశ్లేషించే అవకాశం కూడా ఉన్నది. ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్స్కు కోర్టే అప్పీల్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. కాబట్టి ఆ జడ్జిమెంట్ను అందరూ పాటిస్తారు, అలాగే ఉంటారు కూడా. అయితే కొన్ని సందర్భాల్లో తీర్పులపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే తీర్పులపై విశ్లేషించే అవకాశం లేనప్పటికీ అసలు అంటే కోర్టులోకి వెళ్ళిన కేసుల్లో తీవ్రత ఎలా ఉంటుంది, ఆ తీవ్రతను బట్టి కేసుల జడ్జిమెంట్ వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఆ తీర్పులను బట్టి అప్పీల్ కూడా ఉంటుంది. కాబట్టి అప్పీల్కి సంబంధించిన అంశాన్ని కూడా మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది వివిధ రకాలుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులకు సైతం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టుకు పిలవడం జరిగింది. అంటే పెద్ద పెద్ద నాయకులు సైతం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అటెండ్ అవ్వడం జరుగుతుంది. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో కొంత అంటే కేసుల శిక్షల విషయంలో ఒక్కొక్క కేసు విషయంలో తీర్పు ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఆ కేసు తీవ్రతను బట్టి జడ్జిలు ఇచ్చే దాన్ని బట్టి జడ్జెస్ తీవ్రతను బట్టే ఇస్తూ ఉంటారు. అయితే కొంత ప్రజల్లో కూడా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే ఏంది, అది ఎలాంటి సందర్భంలో వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి అనే దానికి మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కొన్ని పెద్ద ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. అదే చీఫ్ జస్టిస్గా హైకోర్టు జస్టిస్గా పనిచేసిన కన్నన్ కేసు ఒకటి, ఇటీవలే రీసెంట్గా ప్రశాంత్ భూషణ్ కేసు, రెండు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కిందనే నమోదైంది. కేసుల విషయానికి వచ్చినట్టయితే రెండు శిక్షలు వేరే వేరేగా ఉన్నాయి. అసలు వేరే విధంగా ఉండడానికి కారణం ఏంటి అని మనతో విశ్లేషించడానికి డాక్టర్ ఏవి స్వామి గారు ఉన్నారు. అలాగే మనకు స్కైప్లో భానుమూర్తి ఉన్నారు. నమస్తే సార్. స్వామి గారు, అంటే జనరల్గా చూసుకున్నట్టయితే కేసు శిక్షణ ఒకటే ఉంటుంది, కేసులు విభిన్నంగా ఉంటుంది, మనకు తెలిసిన సత్యమే. అయితే కొంత ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అన్నప్పుడు చాలామందికి శిక్షలు పడాయి. రాహుల్ గాంధీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేయడం జరిగింది. అది వాళ్ళు ఏదో అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ అంటే ఇవి అంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన దీంట్లో వీళ్ళు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద వకీళ్ళుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళ విషయంలో కొంత అంటే ఎందుకు ఇలాంటి సంఘటనలు జరిగాయంటే అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఏ సందర్భంలో వేయచ్చు, అంటే ఎందుకు వేస్తారంటారు? ముఖ్యంగా మంచి ప్రశ్న మీరు అడిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వివిధ రకాలుగా కంటెంప్ట్ ఆఫ్ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మన ప్రశాంత్ భూషణ్ గారి కేసు చూసుకున్నట్లయితే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. వాక్ స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి ఉన్నటువంటి హక్కులని గౌరవించాలి, ఒక వ్యక్తి హక్కులు ఏవైతే ఉంటాయో అవి గౌరవించాలి అనే విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు ఫైన్ అమౌంట్ వేయటం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విషయానికి వస్తే కోర్టు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం, ఒక నిర్ణీత గడువు కానీ ఒక టైము స్పెసిఫికేషన్గా కన్సర్న్ అథారిటీకి, ఫర్ ఎగ్జాంపుల్ రిట్ ఆఫ్ మ్యాండమస్ చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కన్సర్న్ డిపార్ట్మెంట్ని పార్టీ చేసుకుంటున్నప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కోర్టు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ రెస్పాండెంట్స్ ఆ టైం లోపల స్పందించాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా స్పందించకపోవటం అది కోర్టు ధిక్కారణ అవుతుంది. కాబట్టి ఆ కోర్టు ధిక్కారణకు వాళ్ళు చెప్పుకున్నటువంటి సంజాయిషిని బట్టేసి ఆ ప్రమాణాల్లో చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా శిక్షలు ఇవ్వాలి, ఏ ప్రమాణంలో నిర్ణయించాలనేది సార్వభౌమ అధికారాలు పర్టికులర్ కోర్టుకు, పర్టికులర్ జడ్జెస్కు. అంటే మనం ఇక్కడ ప్రశాంత్ భూషణ్ కేసుకు గౌరవిస్తున్నా అని చెప్పాడు ప్రశాంత్ భూషణ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. గతంలో కన్నన్ కేసు విషయంలో 6 నెలల జైలు శిక్ష పడింది. అంటే ఎవరు కూడా దాన్ని ప్రశ్నించే అవకాశం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అంటే కేసు తీవ్రత ఎందుకంటే ఇంత వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుందంట. ఒక్కటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రశాంత్ భూషణ్ గారు చేసింది కూడా కంటెంప్ట్ కోర్ట్ అనే, అదేవిధంగా కన్నన్ గారు చేసింది కూడా కంటెంప్ట్. కన్నన్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏ ప్రమాణంలో ఉంది, తీవ్రత ఏ విధంగా ఉంది, ఆయన ఫ్యాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మన ప్రశాంత్ భూషణ్ గారు ఏందని చెప్పేసి ఇప్పుడు ఒక కోర్టు అన్ని విధాలు పరిశీలించేసి అన్ని కోణాలు విచారణ చేసిన తర్వాతనే ఈరోజు ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అందులో సుప్రీంకోర్టుకు విశాలమైనటువంటి ఇది ఉంటుంది, సార్వభౌమ అధికారాలు ఉంటాయి, విశాలమైనటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి అన్ని విధాల విచారణ జరిపిన తర్వాతనే కోర్టు ఆ నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది.
ఈ విషయం మనం భానుమూర్తి గారిని అడుగుదాం. భానుమూర్తి గారు, మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు కొంచెం చర్చిస్తున్నారు దీనిపై, అంటే తీర్పులపై చర్చించే అవకాశం లేనప్పటికీ అంటే విశ్లేషించుకోవచ్చు అనేది ఒక, కాబట్టి మనం విశ్లేషిస్తున్నాము. ఈ కోర్టు తీర్పులను ఏ విధంగా చూడాలంటారు? ఇది సమాజంలో కోర్టుల పట్ల ఆ, అభద్రతా భావాన్ని రేకెత్తించకుండా మన యొక్క ఏ స్టేట్మెంట్ అయినా ఏ ఒక్క సమాచారం కోర్టు గురించి పలకరి మనం చెప్పినా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఉండాలి. అంతేకాని నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి, నన్ను నేను ప్రజల లోపల ఒక ప్రతినిధిగా ఎలివేట్ కావడానికి కోర్టులని ఒక సాధనంగా వాడుకోవడానికి అవకాశం లేదు. సత్యం చెప్పినా కూడా సమాజ శ్రేయస్సు కోసం చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. తీర్పు విషయంలోకి వస్తే కులపరంగా కానీ మతపరంగా కానీ ఈ రెండు కేసుల్లోనూ విభిన్నమైన జడ్జిమెంట్లు వచ్చినాయి కనుక, తీర్పులు వచ్చినాయి కనుక ఇది కోర్టుకు కానీ కోర్టులో ఉన్న న్యాయమూర్తులకు కానీ మనం ఏ యొక్క దురుద్దేశాలను ఆపాదించడానికి అవకాశం లేదండి. ఇక్కడ కన్నన్ గారు, జస్టిస్ కన్నన్ గారు ఆయన సోదర న్యాయమూర్తులపై తన పనిచేస్తున్న కోర్టు పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆధారాలను కోర్టు వారు అడిగినప్పుడు సరైనటువంటి స్పందన వారు, అంటే నేను క్షమించమని నేను అడగట్లేదు, నేను సత్యాలే చెప్పాను. ఇప్పుడు ఈ రోజున ప్రశాంత్ భూషణ్ కేసులో కూడా ఒక 6 సంవత్సరాల పీరియడ్ లో ఉన్నటువంటి వ్యక్తుల పైన, జడ్జెస్ పైన ఒక అభాండాన్ని వేశారు. అది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యము అనేటువంటిది కోర్టు పరిశీలన చేయాల్సి వస్తుంది. ఇక్కడ తను ఏ విధమైనటువంటి సాక్ష్యాధారణను ప్రదర్శించలేకపోయారు మొదటగా. అయితే కేసు విచారణ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు తనకు కోర్టుకు జరిగినటువంటి కష్టాన్ని చూసి ప్రతిస్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ తప్పైనా, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా కూడా క్షమించండి, పొరపాటు అయిందంటే వదిలేసే ప్రయత్నం చేసింది కోర్టు కూడా. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది, చూడాల్సింది, జస్టిస్ కన్నన్ గారి దృష్టిలో శిక్ష వేయడం అనేటువంటిది ఇక్కడ ఎంత శిక్ష వేశారన్నది ప్రధానం కాదు. ఒక న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తికైనా కూడా కోర్టు ధిక్కారం అనేటువంటిది చేసిన పక్షంలో తీర్పు సీరియస్ గానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని సమాజానికి ఆ రోజు చెప్పడం జరిగింది. అది మంచి చెడు అనేటువంటిది మనకు ఇక్కడ ఈ విశ్లేషణ మనకు అవసరం లేదు, మనం చేయలేమండి. కానీ ఈరోజు ప్రశాంత్ భూషణ్ కేసులో కూడా చాలా సంయమనం పాటించి కోర్టు వారు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నేను క్షమింపమని అడగను, నేను ఎదుర్కొంటాను అని చెప్పిన తర్వాత అతన్ని శిక్ష అర్హుడు అని చెప్పి కోర్టు వారు తీర్పు ఇచ్చి పనిష్మెంట్ కోసం సమయం తీసుకున్నారు. ఈ పనిష్మెంట్ కూడా ₹1 వేశారు. వాస్తవంగా సమాచార సాధనాలు, ప్రత్యేకించి మన స్నేహ టీవీ లాంటి వాళ్ళు సమాజానికి అందించాల్సినటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కనపడేది ₹1 మాత్రమే. కానీ కట్టలేని పక్షంలో, నేను కట్టను అని చెప్పిన పక్షంలో 3 నెలల జైలు శిక్ష, 3 నెలల జైలు శిక్షకు కాదు అనుకున్న పక్షంలో, అంటే 3 నెలల జైలు శిక్షతో పాటు 3 సంవత్సరాల వృత్తిపరమైనటువంటి నిషేధాన్ని విధించడం జరిగింది. అంటే కోర్టు వారు ధన రూపంలో దీన్ని చూడలేదండి. ఎంత పెనాల్టీ అనేటువంటిది ధన రూపంలో చూడలేదు. కానీ 3 నెలల జైలు శిక్షకి 3 సంవత్సరాల వృత్తిపరమైన నిషేధానికి గురవుతాడు అనేటువంటిది ఇది చాలా పెద్ద విశేషమైనటువంటి అంశంగా పరిగణించాల్సి వస్తుంది. అతను తప్పు చేశాడు చెయ్యలేదు అని కాదు, కోర్టు వారు ఆ యొక్క విషయాన్ని పరిగణించి తప్పు చేశారు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దానిపైన రివ్యూ పిటిషన్ ఉంది. రివ్యూ పిటిషన్ కంటే ముందుగానే తను ఆ యొక్క పేమెంట్ అంటే పెనాల్టీ కట్టేసి విముక్తుడయ్యాడని చెప్పవచ్చు. ఇక్కడ ఫలానా ఆయన తప్పించుకున్నాడు, ఫలానా వ్యక్తి లేదా ఫలానా అధికారి, ఫలానా జడ్జి గారు
కోర్టు ధిక్కారం నుంచి తప్పించుకున్నారు అనేటువంటిది సమాజానికి చెడు సందేశం వెళ్ళకూడదు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఎక్సర్సైజ్ చేసింది అదే. కోర్టు పట్ల విశ్వాసాన్ని చూపండి, కోర్టు పట్ల మీ యొక్క గౌరవాన్ని, కోర్టుల గౌరవాన్ని కాపాడండి అనేటువంటిది ప్రధానంగా వారు కోరుకున్నటువంటిది. కానీ తన స్టేట్మెంట్ల ద్వారా, తన ట్వీట్స్ ద్వారా అభియోగాలు ఎటువంటి నిరూపణ చేయలేనటువంటి అభియోగాలు, మంచి సమాజ మంచి కోసం చేయాల్సినటువంటివి ఆయన చేసినటువంటి అభియోగాల్లో సమాజానికి పనికొచ్చేటువంటి వ్యవస్థలు లేవు, సమాజానికి పనికొచ్చేటువంటి మంచి చేసేటువంటి పరిస్థితి లేదు. అది కోర్టుల పట్ల తీవ్రమైన విముఖతా భావం, నెగటివ్ ప్రాపగాండాకు చాలా ప్రమాదకరమైనటువంటి స్టెప్ అది. ప్రశాంత్ భూషణ్ చేసింది చిన్న విషయం కాదు. అయితే ఇలాగ చెయ్యాలి, నిజం చెప్పాలి. కానీ అతను చేసిన స్టేట్మెంట్ వల్ల వ్యక్తులుగా జడ్జి స్థానంలో కూర్చున్న వ్యక్తులు తమ యొక్క ప్రవర్తనను మార్చుకునేటువంటి అవకాశాలు పరిశీలించగానే కోర్టే తప్పు అనేటువంటిది చాలా పెద్ద నేరం. భానుమూర్తి గారు, అంటే మీరు చెప్పినట్టుగా కేసును ₹1 చూడొద్దు, ఎలా అంటే 3 నెలల వృత్తిపరమైన ఇది నిషేధంతో పాటు 3 నెలల జైలు శిక్ష అని చెప్పడం జరిగింది. కానీ కామన్ పీపుల్కు, సాధారణ పబ్లిక్కు ₹1 అనేది ఎక్కువగా సందేశం వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఇక్కడ చూసుకున్నట్టు. ఎందుకంటే సమాచార సాధనాలు చేయాల్సింది అదే అని చెప్తున్నాను. ఈ రోజు ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, లేదా మిగతా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అనేది ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు ఈ యొక్క తీర్పు ద్వారా కోర్టులు పంపాయని నేను అనుకుంటున్నాను. భానుమూర్తి గారు, మీరు లైన్లో ఉండండి. స్వామి గారు చెప్పండి. అంటే తను చాలా అసలు దాన్ని ₹1గా చూడొద్దు, ఒక సీనియర్ న్యాయవాదికి అయినా సరే మేము శిక్ష వేస్తాము అని చెప్పడం ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది సమాజానికి. ఎవరు కూడా కోర్టులను అగౌరవపరచొద్దు, కోర్టుల పట్ల అసభ్యంగా ఉండొద్దు, కోర్టులను గౌరవించాలనే సందేశాన్ని ఇవ్వడానికి మాత్రమే ఇలాంటిది ఇవ్వడం జరిగింది. మనం ₹1ని చూడొద్దు, ₹1గా దాన్ని పరిగణించొద్దు. శిక్షను, అంటే అంత పెద్ద వ్యక్తి శిక్షకు అర్హుడు అనేది అక్కడ దాన్ని మాత్రమే చూడాలంటారు. అంటే మిగతా కేసుల్లో కూడా ఇలాగే జడ్జిమెంట్స్ వస్తాయంటారా, ఎలా ఉంటుందంటారు? ఒకటండి, ప్రశాంత్ భూషణ్ గారి కేసులో ₹1 ఇచ్చారు, ఒక ఫైన్ అనేది కాదు. ఇక్కడ కోర్టు, ముఖ్యంగా కోర్టును గౌరవించాలి. కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా కూడా మనం శిరస్సు వహించి గౌరవించాలి. ఎప్పుడైతే ఈయన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు, ప్రశాంత్ భూషణ్ గారు ఒక సీనియర్ కౌన్సిల్లో 36 ఇయర్స్ స్టాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు కూడా అదే చెప్తున్నాడు, నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా నేను స్వాగతిస్తాను, దానికి ఏది ఇచ్చేసినా కూడా నేను ఒబే చేస్తాను, ఆర్డర్స్ నేను కంప్లై చేస్తాను అని చెప్పేసి ఈరోజు ప్రశాంత్ భూషణ్ గారు క్లియర్గా చెప్పారు, నేను కోర్టును గౌరవిస్తాను, కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాను అని చెప్పేసి. అన్ని కేసుల్లో ఈ విధంగా ఉంటుందని చెప్పి మీరు ఏదైతే అడుగుతున్నారో, అక్కడ నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, అక్కడ వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు ఏదైతే కంటెంప్ట్ కాకుండా మీరు అన్ని కంటెంప్ట్ కేసులను అడగలేదు. మీరు అన్ని కేసులు అంటే వేరియేషన్ వేరే కేసెస్ ఉంటాయి. మీరు పర్టికులర్ కంటెంప్ట్ కేసెస్లో అన్ని కేసుల్లో ఇలా ఉంటాయి అనేది అన్ని ఉంటే అది ఒక సమాధానం. లేదు, అన్ని కేసులు అంటే డిఫరెంట్ అఫెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అన్ని కేసులు ఇలా ఉంటాయని చెప్పలేదు. పర్టికులర్గా ప్రశాంత్ భూషణ్ గారి కేసులో ఏదైతే ఉందో వీళ్ళు అన్ని విధాలు విశ్లేషించిన తర్వాత ఆయన చేసినటువంటి మెజర్స్ ఏదైతే ఇప్పుడు కోర్టు భావించి ఈయన చేసింది, కోర్టును తప్పుదోవ పట్టించాడు, కోర్టు అంటే ఇదా అని చెప్పేసి ఏదైతే భావించాడో అందుకు కానీ అన్ని విధాల పరీక్ష చేసిన తర్వాత పెరుజల్ ఆఫ్ ది ఎంటైర్ ఎవిడెన్స్ కానీ రికార్డ్స్గా చూసిన తర్వాత ₹1 అనేది ఇంపోజ్ చేయటం. ఇక్కడ ₹1, 1,00,000, 10,000 అనేది కాదు ఇక్కడ. అంటే ఇంతటి వ్యక్తికి కూడా, అంటే ఈరోజు న్యాయవాద వృత్తిలో 36 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉండి ఒక సీనియర్ అడ్వకేట్గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి కూడా కోర్టు ఆయన చేసినటువంటి మెజర్స్ని బట్టి పనిష్మెంట్ ఇంపోజ్ చేసింది అని చెప్తా. ఈరోజు ప్రజలకు కూడా సందేశం ఇవి సాక్షి స్నేహ టీవీ ద్వారా కూడా మీరు అందించాల్సింది ఏంటంటే, ఎంతటి వ్యక్తి, చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం దానిపైన చేసుకుని పోతుంది. ఇప్పుడు ఈరోజు ప్రశాంత్ భూషణ్ ఇష్యూలో కూడా చట్టం ఎవరికి చుట్టం కాలే. న్యాయవాద వృత్తిలో కూడా ఉన్నప్పటికీ కూడా చట్టం న్యాయవాద వృత్తికి చుట్టం కాదు. ఎవరు చేసినా కూడా వాళ్ళు చేసినటువంటి క్యాపిటల్ పనిష్మెంట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళ ప్రమాణాలను బట్టి ఉంటుందో అది ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాల్సిందే. ఈరోజు ప్రశాంత్ భూషణ్ గారు కూడా అదే అంటున్నారు, నేను కోర్టును గౌరవిస్తాను, ఫైన్ కడతాను, అదేవిధంగా సమీక్ష పిటిషన్ కూడా నేను వేసుకుంటానని చెప్తాను. స్వామి గారు, మనకు
లా కాలేజ్ ప్రిన్సిపాల్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు చెప్పండి, అంటే ఈ కేసులను ఒక న్యాయమూర్తికి శిక్ష పడింది, న్యాయవాదికి కూడా శిక్ష పడింది. కోర్టులు ఎవరికి పట్ల ఎవరికైనా శిక్షలు ఖరారు చేస్తాయి, సామాన్యులైనా పెద్దవాళ్ళైనా సందేశం ఇవ్వడానికే ఈ శిక్షలు అని చెప్పి మనకు చెప్తున్నారు. మీరేమంటారు ఈ కేసు విషయంలో? 2 కేసులను పరిశీలించినైతే మీ విశ్లేషణ ఏంటి గాలి వినోద్ కుమార్ గారు? ఇక్కడ సుప్రీంకోర్టుకు కూడా కుల వివక్షత అనేది ఉందండి శిక్షల అమలు చేయడంలో. సో సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్ ఒక సిట్టింగ్ జడ్జిని కంటెంప్ట్ కింద 6 నెలలు జైలు శిక్ష వేయడం ఈ దేశ చరిత్ర న్యాయ వ్యవస్థలోనే తీవ్రమైన అన్యాయం అది. ఎందుకంటే ఇప్పుడు అదే కంటెంప్ట్ కోర్టులో ఒక రూపాయి ఫైన్ వేసి మన ఒక బ్రాహ్మణుడికి అయితే ఒక అడ్వకేట్ కి ₹1 ఫైన్ వేసాడు. కనీసం ఆయన సిట్టింగ్ జడ్జి కూడా కాదు, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకు ₹1 మాత్రమే ఫైన్ వేశారు. మరి అదే కర్ణకు కనీసం 4వ వర్ణపోడు కాబట్టి 4 పైసలు ₹4 వేయాలి కదా. స్వామి గారు ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్, కోర్టులు ఎవరికి చుట్టం కాదు. 4వ వర్ణము వినండి ప్రిన్సిపల్ గారు, దయచేసి వినండి. నేను ఒకటి చెప్తున్నాను, వినండి. ఇప్పుడు కుల వివక్ష మీద, ఆర్థిక ఫైనాన్షియల్ ఇష్యూల మీద కోర్టులు పనిచేయవు. ఈ రోజు కోర్టులు అనేది అన్ని విధాల విచారణ జరిపిన తర్వాత చేస్తుంది, కానీ కుల ప్రాతిపాదికంగానో లేకుంటే ఆర్థిక ప్రాతిపాదికంగానో పనిచేయదు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదండి. ఈ రోజు ప్రశాంత్ భూషణ్ గారే ఆ శిక్షను స్వాగతిస్తున్నాడు. నేను కంటెంప్ట్ అయ్యాను, అందుకే కోర్టు భావించింది, ₹1 పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పడం జరిగింది. సార్ కుల ప్రాతిపదిక మీద చట్టాలు పనిచేయదు సార్. సార్ చెప్పండి వినోద్ కుమార్ గారు, చెప్పండి, అంటే మీ వాదన. ఖచ్చితంగా ఇది కుల వివక్షత సంబంధించిన జడ్జిమెంట్ అండి. కులాలను బట్టి తీర్పులు ఉంటాయనే దానికి మన ధర్మశాస్త్రాన్ని ఎట్లా అమలు చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనము. వారు చెప్తున్నారు కానీ అది తప్పండి. చాలా వరకు కేసుల్లో కుల వివక్షత మన ధర్మమే పాటిస్తున్నారు. న్యాయం అనేది ఎక్కడ జరగట్లేదు. న్యాయ వ్యవస్థ అనేది ఒక పారదర్శకంగా లేదు. న్యాయ వ్యవస్థను తప్పు పట్టడం చాలా తప్పు ప్రిన్సిపాల్ గారు. న్యాయ వ్యవస్థను తప్పు పడుతున్నారు మీరు. న్యాయ వ్యవస్థ ఈ రోజు ఏ కోణాలు అన్ని కోణాలు విచారణ చేసిన తర్వాత పనిచేస్తుంది, కానీ కుల ప్రాతిపాదికనో ఆర్థిక ప్రాతిపాదికనో ఇంకేదో రాజకీయ ప్రాతిపాదికనో పనిచేయదు. ఒకసారి సెంట్రల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ తీసుకోమని చెప్పండి. సెంట్రల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ లో ఎవరికి శిక్షలు పడ్డాయి, ఎవరికి శిక్షలు పడలేదు, ఎందుకు పడలేదు, ఎస్సీ ఎస్టీ చట్టాలలో ఎందుకు అమలు కాలేదు, ఎందుకు శిక్షలు పడలేదు, ఎందుకు అక్విటల్ అవుతున్నాయి, అలాగే ఇప్పటిదాకా జరుగుతున్న ఉరి శిక్షలు కానివ్వండి, మిగతా శిక్షలు కానివ్వండి, అవన్నీ లెక్కలలో మొత్తం దాని యొక్క కోణం చూడండి. మొత్తం ఆ కేసు యొక్క కోణాన్ని పరిశీలించిన తర్వాత కులం కోణము, ఆర్థిక కోణము, క్రైమ్ కోణము, తర్వాత సాంఘిక ఆర్థిక రాజకీయ కోణాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత మీకు మెజారిటీగా క్రైమ్ బ్యూరో రిపోర్ట్సే చెప్తున్నాయి. ఇది సెంట్రల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్సే చెప్తున్నాయి. ఇప్పుడు దళితులు, ఆదివాసీలు, మైనార్టీలకి ఎక్కువగా శిక్షలు పడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి సరి అయిన న్యాయవాదులను కొనుక్కోవడానికి కానీ, లేదంటే న్యాయ వ్యవస్థను కొనుక్కోవడానికి కానీ ఆ పరిస్థితి వాళ్ళలో లేదు. కాబట్టి ఇవాళ న్యాయం అనేది కొనుక్కోబడుతున్నది. నిజంగా పారదర్శకంగా శిక్షలు పడితే ఎవరికి పడాలి? ఎవరైతే అసలు నేరస్తులు ఉంటారో వాళ్ళకి శిక్షలు పడాలి. మరి అలా లక్షల కోట్ల 2,50,000 కోట్ల కుంభకోణాలు, ఆర్థిక కుంభకోణాలు చేసి దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళకి ఎంతమంది శిక్షలు వేశారో చెప్పండి. వినోద్ కుమార్ గారు మీరు చెప్పింది కరెక్ట్, కానీ కోర్టు తీర్పులను అయితే గౌరవించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా పౌరులకు ఉంది కదా. 100% ఉన్నది. బట్ న్యాయమూర్తి న్యాయపరంగా వ్యవహరించకపోతే ఎట్లా గౌరవిస్తారండి? న్యాయమూర్తి న్యాయపరంగా, చట్టపరంగా నిజంగానే శిక్ష వేస్తే ఖచ్చితంగా గౌరవిస్తాము. కానీ న్యాయమూర్తి బ్రాహ్మణునికి ఒక శిక్ష వేసి దళితునికి ఒక శిక్ష వేస్తే కంటెంప్ట్ కోర్టులో ఎట్లా సమర్థించాలండి? ఇప్పుడు ₹1 ఫైన్ వేసి ఒక బ్రాహ్మణ న్యాయవేదికి ₹1 ఫైన్ వేసి ఒక దళిత జడ్జికి వాడు దళిత జడ్జి తప్పే చేసి ఉండొచ్చు కాక, లేదంటే ఇంకేమైనా చేసి ఉండొచ్చు కాక. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు 2 ప్రొసీడింగ్స్ ఒకటే అయినప్పుడు మరి కనీసం ఈయనకు ₹1 ఫైన్ కూడా మరి ఒక నెల జైలు వేసినట్టుగా మనకు కనబడతలేదే. డైరెక్ట్ గా ఆయనకు ఫైన్ వేయకుండా డైరెక్ట్ గా నువ్వు ఎట్లా శిక్ష వేస్తావు? ఏ రకమైన న్యాయం ఉన్నట్టు అక్కడ? ఇప్పుడు ఆయన చేసిన న్యాయానికి ఈయన చేసిన
అంటే సుప్రీంకోర్టు అన్నప్పుడు ఇద్దరికి ఒక న్యాయమూర్తి సిట్టింగ్ న్యాయమూర్తికి ఒక రకమైన శిక్ష వేస్తారు, ఒక అడ్వకేట్కి ఒక రకమైన శిక్ష వేస్తారండి. అంటే తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయనేది న్యాయమూర్తుల వాదనతో మీరు అవునండి, ఏకీభవించలేకపోతున్నారు. తీవ్రత అట్లా కదండి. తీవ్రత అనేది నేను ఒక మాట అడుగుతున్నా ఈ సందర్భంగా. ఆయన అంతగానం ద్రోహం నేరం ఏం చేశాడు జస్టిస్ కర్ణన్? ఏం చేశాడండి చెప్పండి మీరు? జస్టిస్ కర్ణన్ చేసిన ద్రోహం ఏంది? ఆయన రిటర్న్ గా కొంతమంది మీద కంప్లైంట్ చేశాడు. రిటర్న్ గా కొంతమంది న్యాయ వ్యవస్థలో ఇట్లా దుర్మార్గంగా జరుగుతుందని చెప్పాడు. దాని మీద ఒక విచారణ కమిటీ వేసి మీరు తీర్పులు ఇవ్వాలి. విచారణ కమిటీ ద్వారా తీర్పు ఇవ్వాలి. నువ్వు విచారణ కమిటీ ఎందుకు వేయలేదు దాని మీద? విచారణ కమిటీ తీర్పు ఎప్పుడు ఒక న్యాయ వ్యవస్థలోనైనా, ఒక ఎగ్జిక్యూటివ్ లోనైనా, లేదంటే ఒక లెజిస్లేటివ్ లోనైనా ఏదైనా జరిగితే వాళ్ళ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ లో జరుగుతుంది, దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చే తీర్పును బట్టి వాళ్ళ శిక్షలు అనేది అమలు చేస్తారు. ఇప్పుడు ఆయన ఒక ఉద్యోగ జడ్జి అంటే ఆయనంత మాత్రం ఒక ఉద్యోగం అన్నట్టే కదా. న్యాయ వ్యవస్థలో ఆ ఉద్యోగి పనితీరు బాగాలేకపోతే ఆయన సస్పెండ్ చేయండి, లేదా రిమూవ్ చేయండి, జైలుకు మరి 6 నెలలు జైలు పంపించడం మీద ఒక సిట్టింగ్ జడ్జిని. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. అంటే మీరు మీ వాదన వినిపించడం జరిగింది. అంటే తీర్పులపై మనం వ్యాఖ్యానించొద్దు అనేది కూడా ఒకటి ఉన్నది. కాకపోతే కొంత విశ్లేషించవచ్చు. మీరు ఒక ప్రిన్సిపల్ గా ఉన్నారు, లా కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. చాలా మంది అడ్వకేట్లు మీ దగ్గర లా కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నాను కాబట్టి తీర్పులు బయాస్డ్ గా ఉండదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. తీర్పు అనేది న్యాయ వ్యవస్థలో బయాస్డ్ గా జడ్జిమెంట్ ఉండదని చెప్పేసి న్యాయ వ్యవస్థనే చెప్తున్నది. ఆ ఎథికల్ కమిటీలే చెప్తున్నాయి, ఎథికల్ రూల్సే చెప్తున్నాయి. నేను అంటున్నది న్యాయ వ్యవస్థ చెప్పిన దాన్ని చెప్తున్నాను. బయాస్డ్ గా జడ్జిమెంట్స్ ఉండద్దు, న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండదు అని చెప్పేసి నేను కూడా అదే చెప్తున్నాను కదా. అదే సార్, అంటే మీరు చెప్పండి సార్. నేను ఒక రకమైన న్యాయం చేయదని చెప్పలేను. నేనేమంటున్నా అంటే న్యాయమూర్తులు మనం ఈ దేవులతో సమానంగా చూస్తున్నాం వాళ్ళని. న్యాయ వ్యవస్థను మనం ఒక దేవాలయం అనుకుంటున్నాము. మరి దేవాలయానికి పోయిన తర్వాత దేవుడే మనకు అన్యాయం చేస్తామని, దేవతే మనకు అన్యాయం చేస్తామని ఎక్కడ పోతాం? ఇది నేను పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నా. న్యాయ వ్యవస్థలో దీన్ని ఈ రకంగా జరగకుండా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. మీరు మీ విశ్లేషణ చెప్పినందుకు. మనం ఒకసారి భానుమూర్తి గారిని తీసుకుందాం. భానుమూర్తి గారు, ఇప్పుడు వినోద్ కుమార్ గారి వాదన విన్నారు. అంటే శిక్షల విషయంలో పారదర్శకత లేదు అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు భానుమూర్తి గారు? సార్, గతంలో జస్టిస్ కన్నన్ గారికి వేసిన శిక్ష తర్వాత ఇది దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా న్యాయవాద అంటే జ్యుడిషియరీని అటెన్షన్ లో పెట్టినటువంటి సంఘటన ప్రశాంత్ భూషణ్ గారి కేసు. ఇక్కడ కోర్టు తనకు తాను ఒక రక్షణ కొరకు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకుంది. తరువాత న్యాయవాద సర్కిల్లో కానీ రాజకీయ సర్కిళ్లలో కానీ ఒక దుష్ప్రచారం జరగకూడదు, వ్యవస్థ గురించి వ్యవస్థ పైన దుష్ప్రచారం జరగకూడదు అనేది. నిజంగా నా ఉద్దేశంలో అంటే నా ఆలోచన ఏంటంటే, వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. కానీ 3 నెలలు 6 నెలలు కనుక జైలు శిక్ష వేసి ఉంటే జనం మరొకసారి మర్చిపోయేవారు ఈ యొక్క ఇష్యూని. కేవలం రూపాయి అనేటువంటి పెనల్టీ పెట్టడం ద్వారా ఒక తీవ్రమైన చర్చకు సుప్రీంకోర్టు నాంది పలికిందనేది నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకించి కోర్టులకు ఉన్న విచక్షణ అధికారం ఏంటి, వాటి యొక్క ఉన్న రక్షణ వ్యవస్థ ఏమిటి, శిక్షకు ఏ విధమైనటువంటి ప్రాతిపదిక, శిక్షకు ప్రాతిపదిక అనేటువంటిది శిక్ష దాటితే కష్టం. కోర్టులు చట్టపరమైనటువంటి శిక్షను దాటితే కష్టం అండి, అది చట్టవిరుద్ధం అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెట్టినా కూడా, కోర్టు పరిధి లోపల నిలబెట్టినా కూడా అది శిక్షగానే భావించబడుతుంది. సో ఇక్కడ శిక్ష స్వరూపం కాదు, ఇక్కడ దాని యొక్క అంతిమ లక్ష్యం ఏం కావాలి. వ్యక్తుల్ని శిక్షించుకుంటూ పోతే, నిజంగా చెప్పాలంటే రేపు ఈ రోజు 1 రూపాయితో పోయింది, రేపు నేను మళ్ళీ తిరిగి 1 రూపాయితోటే పోతుంది కదా అని చెప్పేసి నేను కోర్టుని అగౌరవపరచడానికి లేదు కదా. దాని వెనకనే ఉన్నటువంటి 3 సంవత్సరాల వృత్తిపరమైనటువంటి నిషేధం ఉందండి. ఆయన దృష్టిలో చూస్తే, ప్రశాంత్ భూషణ్ గారి లెక్కలో చూస్తే అది మనం లెక్క పెట్టలేనంత ఆదాయం అండి. అది ఆయన కోల్పోవడం
వృత్తిలో 3 సంవత్సరాలు వెనక్కిపోతాడండి ఆయన. ఈ నిషేధం అనేటువంటిది చిన్న విషయం కాదు. ప్రధానంగా కోర్టులు నిన్నటువంటి తీర్పు ద్వారా సమాజానికి చెప్పాలనుకున్నది కోర్టుకు ఉండే అధికారాలు, కోర్టుకు మనం సమాజం ఇవ్వాల్సినటువంటి గౌరవం అగౌరవపరచకుండా ఉండాల్సినటువంటి ఒకే ఒక్క దెబ్బ ఒక ఏంటంటే ఒక బాణం 4 లక్ష్యాలు ఈ యొక్క తీర్పు ద్వారా కోర్టు సాధించిందని అనుకుంటున్నాం. మనం వ్యక్తులు ఫలానా కులస్తుడు లేదా మతస్థుడు అని ఈ యొక్క యాంగిల్ పక్కన పెడదాం. జస్టిస్ కన్నన్ గారు వారు జడ్జిగా అదే కుర్చీలో అదే ఒక హైకోర్టు లోపల పని చేసినటువంటి వ్యక్తి. అలా భేదం చూడాలనుకుంటే ఇతను న్యాయవాది మాత్రమే. సో కుర్చీలో కూర్చున్నటువంటి జస్టిస్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చేసినటువంటి విమర్శలకి ఒక న్యాయవాది విమర్శలకి భేదం ఉంటుందా అంటే ఉండదు. కోర్టుకు తగిలే దెబ్బ, కోర్టు వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి తగిలే దెబ్బ రెండు ఒకేలా, చిన్నది పెద్దది ఉండదండి. కానీ 2 కేసుల్లోనూ శిక్షకు మినహాయింపు ఇచ్చే ముందు మీరు క్షమాపణ అడిగితే వదిలేస్తాం, తప్పుడు ఉద్దేశంతో చెప్పలేదు మమ్మల్ని మన్నించండి అంటే వదిలేస్తామని చెప్పారు. ప్రతి కేసులోనూ అదే జరుగుద్ది. దురుద్దేశం ఉండి మనసులో దురుద్దేశం పెట్టుకొని క్షమించమని అడిగినా కూడా కోర్టులు ఆ యొక్క క్షమాపణను అంగీకరించవు. అన్కండిషనల్ గా క్షమించండి అని చెప్పినా దురుద్దేశం పెట్టుకొని అడిగితే ఆ యొక్క క్షమాపణ కోర్టులు అంగీకరించవు. కానీ జస్టిస్ కన్నన్ గారు వారు రాజీ పడలేదు, ఇక్కడ ప్రశాంత్ భూషణ్ కూడా రాజీ పడలేదు. శిక్ష విషయం లోపల తీవ్రమైనటువంటి ఇతరత్ర ఆపాదించడం, న్యాయ వ్యవస్థకు ఇతరత్ర ఉద్దేశాలను ఆపాదించడం మంచిది కాదు. ఈ యొక్క చట్టం ద్వారా, ఈ యొక్క తీర్పు ద్వారా కేవలం కోర్టు ధిక్కార నేరం అనే కాకుండా రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి అపరిమిత అధికారాలను అండగా తీసుకొని సుప్రీంకోర్టు యొక్క నిర్ణయానికి వచ్చింది. అదర్వైజ్ అంటే మనం అనుకున్న ఉద్దేశం లోపలైతే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు పరిధిలోనే అనేది కాదండి. చాలా అంశాలు పరిశీలించింది. ఇది కరెక్టా కాదా అని నేను చెప్పలేను. కానీ గత సంవత్సరం ఓపెన్ గా కోర్టు ముందుకు అంటే పత్రికా విలేకరుల సమావేశం పెట్టినటువంటి 4 జడ్జీలను కూడా ఈ యొక్క తీర్పులో ఉటంకించడం జరిగింది. వాళ్ళ యొక్క వ్యవస్థ ఆ యొక్క సంఘటనను ఇందులో ఉటంకించారు. ఇది చిన్న విషయం కాదు. అంటే కేవలం ₹1 లేదా 6 నెలలు అనేది కాకుండా చాలా సమగ్రంగా ఆలోచించాల్సినటువంటి తీర్పు అనేటువంటిది. ఇది భవిష్యత్తు న్యాయ వ్యవస్థకి జన సామాన్యానికి మంచి చేస్తుంది అనేటువంటిది నేను నమ్ముతున్నానండి. భానుమూర్తి గారు, మీరు విశ్లేషించినట్టుగా ఒకసారి మా స్వామి గారిని అడుగుదాము. భానుమూర్తి గారు విశ్లేషణలో చూసుకున్నట్టయితే ₹1 దానివల్లనే ఈరోజు ఇంత చర్చకు ఆస్కారం జరిగింది. ఇది ఒక మంచి ఉద్దేశమే అని చెప్తున్నాను. ఎందుకంటే అతని కూడా 3 నెలల్లో 2 సంవత్సరాల్లో వేసి ఉంటే అది ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఈరోజు ₹1 ఇవ్వడం వల్లనే ఇంత చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అంటుంది. వినోద్ కుమార్ గారేమో అందులో కూడా కొంతవరకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక కోణం చూస్తున్నారు. అంటే మనం ఏ విధంగా చూడాలంటే దీన్ని? భానుమూర్తి గారు ఏదైతే చెప్పారో ఇక్కడ ₹1 పనిష్మెంట్ అనేది కాదు. ఇక్కడ ముఖ్యంగా పనిష్మెంట్ ఇంపోజ్ చేసేదానికంటే ముందు కూడా ఒక లిబర్టీ ఇవ్వటం జరిగింది ప్రశాంత్ భూషణ్ గారికి. ఒకవేళ మీరు సారీ చెప్పినా కూడా మేము ఎక్స్క్యూజ్ చేసేసి ఇచ్చేస్తామని చెప్పి. ఇక్కడ ప్రశాంత్ భూషణ్ గారు ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎందుకంటే నేను ఏదైతే కామెంట్ చేశానో, ఏదైతే కంటెంప్ట్కు దారి తీసిన పరిస్థితులు, ఈరోజు కంటెంప్ట్ కూడా సూమోటోగా తీసుకున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జెస్ సూమోటోగా తీసేసుకున్న తర్వాత ఆ కంటెంప్ట్కి ఏదైతే పరిష్కారానికి దారి తీసిందో అది ప్రజలు ఉపయోగపడదాం, అది ప్రజలకు ఉపయోగపడే ఇష్యూలో నేను మాట్లాడటం జరిగింది కాబట్టి నేను రాజీపడే ఆస్కారం లేదు. సూమోటోగా కోర్టు తీసుకున్న తప్పు పట్టింది కాబట్టి నేను దాన్ని గౌరవిస్తానని చెప్పి. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు చెప్పినట్టు, గాలి వినోద్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు దాంట్లో పారదర్శకత అనేది ఎక్కడ కూడా ఉండదండి. ఎందుకంటే ఆ రోజు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చట్టం ఎవరికి చుట్టం కాదు. అన్ని విధాలను అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈరోజు ₹1 ఫైన్ కాదు, ఆల్రెడీ 3 years ప్రాక్టీస్ కూడా సస్పెండ్ చేస్తాము. ఆయన ఇప్పుడు ఏదైతే సీనియర్ న్యాయవాదిగా ఉన్నాడో ఆ ప్రాక్టీస్ని సస్పెండ్ చేస్తాం, అడ్వకేట్కి ప్రాక్టీస్ చేయడానికి లేకుండా. అదేవిధంగా దాంతోపాటు ఇంప్రిజన్మెంట్ కూడా 3 months ఉంటుంది అని చెప్పి. ఇది ఇప్పుడు ప్రజలు ఆలోచించేది ఇక్కడ ₹1 కోసం ఆలోచించడం కాదు. ఆ ₹1తో పాటు ఇన్ కేస్ ₹1 పే చేయకపోతే విత్ ఇన్ పీరియడ్ ఏదైతే ఇచ్చారో 15 days లోపల
చేయలేని పరిస్థితిలో ఉందో అది ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారో అది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. కానీ ఈరోజు ప్రశాంత్ భూషణ్ గారే ఆ ఆర్డర్స్ని స్వాగతిస్తూ ఇమ్మీడియట్గా నేను ఈవెన్ ₹1 ఫైన్ కట్టినా కూడా సమీక్ష పిటిషన్ వేసుకొని నేను ఇచ్చేస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా నేను అనుకోవటం నాకున్నటువంటి ఏదైనా చట్టము అన్ని విధాలు విచారణ చేస్తుంది, కానీ కుల ప్రాతిపాదికంగా సామాజిక ఆర్థిక రంగాల ఇష్యూలో మాత్రం కోర్టు పనిచేయదు. ఇది ప్రజలకు ఏమైపోతుందంటే అది బ్యాడ్ సంకేతం వస్తుంది. ఎందుకంటే ఈరోజు కోర్టులు చుట్టాలాగా పనిచేస్తున్నాయా, డబ్బుకు లొంగుతాయా, ఆర్థిక పరిస్థితి ఇష్యూలో లొంగుతాయా, రాజకీయాలకు లొంగుతాయా, కులాలకు లొంగుతాయా అనేది కాదు. అది ఒక విధంగా బ్యాడ్గా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందేశం. అది దానికి ఇప్పుడు ఎప్పుడు కూడా కోర్టులు అనేది అన్ని విధాల ఇప్పుడు కులానికి ప్రాతిపదిక రాజకీయ ఆర్థికానికి కాకుండా అన్ని విధాల విచారణ జరిపిన తర్వాత ఇచ్చేసింది. కాబట్టి ఒకటి ఏంటంటే ప్రజలకు ఈరోజు ఎంతటి వాడికైనా కూడా కోర్టు శిక్ష పడుతుంది, కోర్టు శిక్ష వేస్తుంది, వాళ్ళ ప్రమాణాలను బట్టి శిక్ష వేస్తుంది తప్పితే ఇంకోటి ఏమి ఉండదు అని చెప్తాను. భానుమూర్తి గారు, అంటే చివరిగా చెప్పండి, న్యాయమూర్తి కాబట్టి అతను ఇంకా పెద్ద పొజిషన్లో ఉండి కాబట్టి శిక్ష ఎక్కువ పడింది, ఇతను న్యాయవాది కాబట్టి తక్కువ పడింది అని అట్లా ఏమని అనుకోవచ్చు అంటారా? లేదండి, మా యొక్క పర్యాయ పదాల్లో కోర్టు ఆఫీసర్ అంటాం, అడ్వకేట్ కూడా ఆఫీసర్ ఆఫ్ ద కోర్టు అండి. అంటే అందరూ సమానమే అన్నట్టు. అందరూ సమానమే, ఆఫీసర్ ఆఫ్ ద కోర్టు అంటాం అడ్వకేట్ ని కూడా. మేము కూడా వారి యొక్క వ్యవస్థలో భాగమే. అడ్వకేట్స్ ఇస్ నథింగ్ బట్ కోర్ట్ ఆఫీసర్స్. అయితే ఇక్కడ వారి యొక్క అంటే జస్టిస్ కర్ణన్ గారి శిక్షను ఈ రోజు ముందుకు తీసుకోవాల్సిన అవసరమే అసలే లేదు. ఇది ప్రధానంగా న్యాయవాద మిత్రులకి లేదా ఈ యొక్క కోర్టులను అండగా పెట్టుకొని ఇతరత్ర ఇబ్బందులు కలిగించేటువంటి సమాజంలో ప్రభావితం చేయాలనుకునేటువంటి రాజకీయ నాయకులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, సామాన్య ప్రజలకు కానీ ఒక చాలా పెద్ద సూచన. రెండోది, ఈ తీర్పు వల్ల ఈ యొక్క న్యాయ వ్యవస్థ పైన ఒక రకమైన నిఘా కూడా ఏర్పడుతుంది అనేది భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి తాను నిజాన్ని పలికినా కూడా ఏమవుతుంది అనేది కాకుండా, నేను ఈ రోజు ఒక మాట మాట్లాడుతున్నానంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సేకరిస్తాను నేను. సో సాక్ష్యం లేకుండా మాటలు వదలడం లేదా అభాండాలు వేయడం కోర్టు పట్ల కానీ న్యాయమూర్తి పట్ల కానీ తప్పుడు అభాండాలు వేయడం అనేది జరగకుండా, సో ఈ యొక్క తీర్పు వల్ల న్యాయ వ్యవస్థ కూడా దిద్దుబాటు చర్యకు లోనవుతుంది. థ్యాంక్ యూ భానుమూర్తి గారు, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ గాలి వినోద్ కుమార్ కూడా మనకు ఫోన్ లైన్లో రావడం జరిగింది. ఈ తీర్పు వల్ల న్యాయ వ్యవస్థ కూడా దిద్దుబాటుకు లోనవుతుంది అనేది మన విశ్లేషణలో తెలిసింది. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికి పట్ల ఒకే విధంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్యుడు కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడ న్యాయం జరగనప్పుడు తలుపు తట్టేది కోర్టులనే తలుపు తట్టుతారు, కోర్టుల ద్వారానే న్యాయం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీర్పులపై అయితే వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు, తీర్పుల్ని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు, తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్ న్యూస్ ఈజ్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.